Students, welcome to NR English classes. In today's talk, we shall discuss how double object sentences can be changed from active voice to passive voice, as well as we shall discuss how an imperative sentences can be changed from active voice to passive voice. Is it okay? Now let us start with the sentences of double objects. స్టూడెంట్స్, మనం ఇప్పుడు డబుల్ ఆబ్జెక్ట్స్ ఉండేటువంటి సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో చూస్తాం. అలా డబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నటువంటి సెంటెన్స్ను మార్చేటప్పుడు ఆ సెంటెన్సెస్ ఏ టెన్స్లో ఉన్నాయో దాని స్ట్రక్చర్ ప్యాసివ్లో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మార్చాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్ ఉంటే సింపుల్ ప్రజెంట్ యొక్క ప్యాసివ్ స్ట్రక్చరే వాడాలి. ఫ్యూచర్ సింపుల్ ఉంటే ఫ్యూచర్ సింపుల్ ప్యాసివ్ స్ట్రక్చరే వాడాలి. ఓకే, నౌ లెట్ us ప్రాక్టీస్ ద ఎగ్జాంపుల్స్. లుక్ అట్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. హీ టీచెస్ మీ లెసన్స్. ఇందులో హీ సబ్జెక్టు, టీచెస్ వర్బు, మీ అనేది ఆబ్జెక్ట్ 1, లెసన్స్ అనేది ఆబ్జెక్ట్ 2. దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటే మీ ఉంది కాబట్టి డైరెక్ట్లోకి మార్చినప్పుడు ఐ అవుతుంది. ఐ తర్వాత యామ్ రావాలి, ప్రజెంట్ టెన్స్ కాబట్టి యామ్ రావాలి. మిగతా రూల్స్ అన్నీ కామన్గా వస్తాయి. ఐ యామ్ టాట్ లెసన్స్ బై హిమ్. టీచ్కి విత్ టాట్ కాబట్టి అది రావాలి. ఓకే, ఐ యామ్ టాట్ లెసన్స్ బై హిమ్. ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్స్ తీసుకోండి. సెకండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏంటి? లెసన్స్. లెసన్స్ అనేది సింగులరా ప్లూరల్? ప్లూరల్ కాబట్టి ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఆర్ వస్తుంది. లెసన్స్ ఆర్ టాట్ టు మీ బై హిమ్. ఓకే, యూ హ్యావ్ టు చెక్ ద మీనింగ్ఫుల్ ప్యాసివ్ స్ట్రక్చర్, రైట్? ఓకే, నౌ టేక్ ద సెకండ్ ఎగ్జాంపుల్. దే గేవ్ హర్ ఏ గిఫ్ట్. ఇక్కడ కూడా మనకు ఇది పాస్ట్ టెన్స్లో ఉందని గమనించాలి. దే సబ్జెక్టు, గేవ్ వర్బు, హర్ ఆబ్జెక్ట్ 1, ఏ గిఫ్ట్ ఆబ్జెక్ట్ 2. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ 1 సబ్జెక్టుగా తీసుకుందాం. హర్ ఉంది కాబట్టి డైరెక్ట్లీకి మార్చుకున్నప్పుడు సబ్జెక్టుగా తీసుకున్నప్పుడు షీ అవుతుంది. షీ వాజ్ గివన్. గివ్కు V3 వచ్చేసి గివన్. షీ వాజ్ గివన్ ఏ గిఫ్ట్ బై దెమ్. దే దెమ్గా మారుతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? I think you follow, right? Now take the second object as subject. తీసుకున్నట్లయితే ఏ గిఫ్ట్. ఏ గిఫ్ట్ అనేది కూడా సింగులరే కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఏ గిఫ్ట్ వాజ్ గివన్ టు హర్ బై దమ్. ఈ విధంగా మీరు మీనింగ్ చెక్ చేసుకుంటూ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2తో ప్యాసివ్ వాయిస్లోకి మార్చచ్చు. నౌ ఐ హ్యావ్ గివన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రాక్టీస్. యూ కెన్ ఆన్సర్ ఇట్ అండ్ check your answers with my answers. Okay, however I tell you the answers. Okay, right, you can check. She has sent us books. ఇక్కడ మనకు అజ్ అనేది ఆబ్జెక్ట్ 1 అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? వీ హ్యావ్ బీన్ సెంట్ బుక్స్ బై హర్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ప్యాసివ్లో స్ట్రక్చర్ వచ్చేసి హ్యావ్ బీన్ వస్తుంది. వీ హ్యావ్ బీన్ సెంట్ బుక్స్ బై హర్. అదేవిధంగా ఆబ్జెక్ట్ 2 తీసుకున్నట్లయితే బుక్స్, ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. బుక్స్ హ్యావ్ బీన్ సెంట్ టు అజ్ బై హర్. ఓకే, now look at the fourth example. He will post me a letter. ఇక్కడ మీ ఆబ్జెక్ట్ 1, ఏ లెటర్ ఆబ్జెక్ట్ 2. దాన్ని మనము ప్యాసివ్లో రాసినట్లయితే ఐ షల్ బి పోస్టెడ్ ఏ లెటర్ బై హిమ్. అది ఆబ్జెక్ట్ 1తో. ఆబ్జెక్ట్ 2తో ఏమొస్తుంది అంటే ఏ లెటర్ విల్ బి పోస్టెడ్ టు మీ బై హిమ్. ఓకే, యూ కెన్ చెక్ యువర్ ఆన్సర్స్, రైట్? నౌ లుక్ అట్ ద ఫిఫ్త్ ఎగ్జాంపుల్. ఐ ఆమ్ టీచింగ్ దెమ్ మ్యూజిక్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి కంటిన్యూస్లో ఏ స్ట్రక్చర్ అయితే వస్తుందో అదే విధంగా రావాలి. ఓకే, దెమ్ అనేది ఆబ్జెక్ట్ 1, మ్యూజిక్ అనేది ఆబ్జెక్ట్ 2. ఓకే, నౌ లెట్ us see the answers. ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే దెమ్ను. దే ఆర్ బీయింగ్ టాట్ మ్యూజిక్ బై మీ. దే ఆర్ బీయింగ్ టాట్ మ్యూజిక్ బై మీ. అదేవిధంగా సెకండ్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మ్యూజిక్ ఈజ్ బీయింగ్ టాట్ టు దెమ్ బై మీ. ఈ విధంగా మనం డబుల్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాల్సి ఉంటుంది. ఓకే, యూ కెన్ చెక్ అగైన్ అండ్ బీ క్లియర్ విత్ ఇట్. ఓకే స్టూడెంట్స్, నౌ లెట్ us go for the imperative sentences. Okay students, now let us come to the imperatives, how they can be changed from active voice to passive voice. But how to identify imperative sentence? An imperative sentence can be ఐడెంటిఫైడ్ లైక్ దిస్. మనకు సెంటెన్స్ ఆర్డర్ గుర్తుంది కదా, సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు. ఎప్పుడైతే సెంటెన్స్లో మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఎప్పుడైతే సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉండదో, వెన్ ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ దట్ వీఆర్ స్పీకింగ్ టు సమ్ వన్ ఎల్స్, రైట్ అని ఎవరితో మనం మాట్లాడుతున్నామని అజ్యూమ్ చేసుకొని సెంటెన్స్ కన్నా వర్బ్తో స్టార్ట్ అయినట్లయితే కన్నా దాన్ని మనం ఇంపారేటివ్ సెంటెన్సెస్ అంటాము. అయితే ఇవి కమాండ్స్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు. ఓకే, రైట్.
నౌ లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. పోస్ట్ ద లెటర్. ఇక్కడ మనకు సబ్జెక్ట్ లేదు, ఐ వి యు హీ షీ దే లేదు. ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ వర్బ్. పోస్ట్ ద లెటర్. పోస్ట్ అనేది వర్బ్, ది లెటర్ అనేది ఆబ్జెక్ట్. ఎప్పుడైతే వర్బ్ ఆబ్జెక్ట్ ఉండి సబ్జెక్ట్ లేకుండా ఉంటాయో అలాంటి వాటిని ఇంపారిటివ్స్ అంటాం. ఇది పాజిటివ్ సెంటెన్స్లో ఉంది, ఇంపారిటివ్ పాజిటివ్ అంటాం. అప్పుడు వచ్చేటువంటి స్ట్రక్చర్ ఏంటంటే లెట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తాం. పోస్ట్ ద లెటర్ ఏమవుతుంది, లెట్ ద స్ట్రక్చర్ ప్రకారం ఏంటి, లెట్ సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ మనం సబ్జెక్ట్ తీసుకుంటాం కదా, ద లెటర్ అవుతుంది. లెట్ ద లెటర్ బీ పోస్టెడ్. పోస్ట్కి V3 పోస్టెడ్. లెట్ ద లెటర్ బీ పోస్టెడ్. ఇది ప్యాసివ్ వాయిస్లో వచ్చేటువంటి ఇంపారిటివ్ పాజిటివ్ స్ట్రక్చర్, దాని ప్రకారం ఆన్సర్. నౌ లుక్ అట్ ద సెకండ్ ఎగ్జాంపుల్. డ్రా ద పిక్చర్. లెట్ ద పిక్చర్స్ బీ డ్రాన్. లెట్ ద పిక్చర్స్ బీ డ్రాన్. ఓకే, నౌ లుక్ అట్ ద థర్డ్ ఎగ్జాంపుల్. క్లోజ్ యువర్ ఐస్. లెట్ యువర్ ఐస్ బీ క్లోజ్డ్. ఓకే, నౌ యూ కెన్ ప్రాక్టీస్ ద గివెన్ ఎగ్జాంపుల్. షట్ ద విండో. ఏమవుతుంది స్ట్రక్చర్ ప్రకారము, లెట్ ద విండో బీ షట్. ఇక్కడ షట్ షట్ షట్టే వస్తుంది కాబట్టి V3 కూడా షట్టే. లెట్ ద విండో బీ షట్ వస్తుంది. సిమిలర్లీ లుక్ అట్ ద ఫిఫ్త్ ఎగ్జాంపుల్. లిఫ్ట్ ద బాక్స్. హౌ కెన్ యూ రైట్ ప్యాసివ్ ఆన్సర్ ఫర్ దిస్? లెట్ ద బాక్స్ బీ లిఫ్టెడ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ హౌ యూ కెన్ చేంజ్ imperative positive sentences into passive. Okay, now let us take imperative negative sentences, how they can be changed into passive. Okay students, now we are here with the imperative negative sentences. ఇంపారేటివ్ అంటే తెలిసిందే, సబ్జెక్ట్ లేని వాటిని ఇంపారేటివ్ అంటాము. అదేవిధంగా నెగిటివ్ అంటే నాట్ ఉంటుంది, అంతే, ఇంకేమి లేదు. ఇంపారేటివ్ సబ్జెక్ట్ లేకుండా వర్బ్తో స్టార్ట్ అయ్యి అందులో నాట్ ఉన్నట్లయితే కానీ దాన్ని ఇంపారేటివ్ నెగిటివ్గా తీసుకోవాలి. అప్పుడు ప్యాసివ్లో వచ్చేటువంటి స్ట్రక్చర్ చూడండి ఒకసారి. లెట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బీ ప్లస్ V3. బీ ముందు నాట్ యూజ్ చేసినట్లయితే సరిపోతుంది. ఓకే, నౌ లుక్ అట్ ద ఎగ్జాంపుల్స్. టేక్ ద ఫస్ట్ వన్. డోంట్ కిల్ ద డాగ్. ఇక్కడ మనకు కిల్ ముందు డోంట్ ఉంది కాబట్టి డోంట్ అనేది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనము నెగిటివ్ ఇంపారేటివ్గా తీసుకోవచ్చు. ఓకే, అప్పుడు స్ట్రక్చర్ ప్రకారం ఆన్సర్ ఏంటి, లెట్ ద డాగ్, బీ ముందు నాట్ రావాలి కాబట్టి లెట్ ద డాగ్ నాట్ బీ కిల్డ్. కిల్కి V3 వచ్చేసి కిల్డ్. లెట్ ద డాగ్ నాట్ బీ కిల్డ్. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రైట్ ప్యాసివ్ ఆన్సర్ ఫర్ ఇంపారేటివ్ నెగిటివ్. నౌ లుక్ అట్ ద సెకండ్ ఎగ్జాంపుల్. డోంట్ వేస్ట్ ద టైమ్. వేస్ట్ అనేది వర్బ్, టైం అనేది ఆబ్జెక్ట్, దాన్ని సబ్జెక్ట్గా తీసుకుంటాము. లెట్ ద టైమ్ నాట్ బీ వేస్టెడ్. బీ ముందు నాట్ రావాలి కాబట్టి ప్యాసివ్ స్ట్రక్చర్ ప్రకారము లెట్ ద టైమ్ నాట్ బీ వేస్టెడ్గా వస్తుంది. నౌ యూ కెన్ ప్రాక్టీస్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ కెన్ చెక్ ద ఆన్సర్స్ విత్ మై ఆన్సర్స్. రైట్, వాట్ ఈస్ ద థర్డ్ వన్? థర్డ్ వన్ ఆన్సర్ ఏంటి చెక్ చేసుకోండి ఒకసారి. డోంట్ మూవ్ యువర్ హెడ్. నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి లెట్ యువర్ head not be moved. Let your head not be moved. Okay, next fourth one. Don't write the notes. Write verb, the notes are object, then subject తీసుకుంటే నెగిటివ్ కాబట్టి let the notes not be written. Let the notes not be written గా వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, డోంట్ క్లీన్ ద రూమ్. లెట్ ద రూమ్ not be cleaned. Okay, this is how you can practice imperative negative sentences from active voice to passive voice. Okay students, in last and final active voice passive voice audio we shall discuss interrogatives, WH words as well as helping words, that is enquiries. Okay, let us join in the next audio.